ఒక కట్ట గోంగూరకి 20 రూపాయలు కట్ట అమ్ముతున్నారు కదా, దానికోసం ఒక చిన్న గ్లాసు పచ్చనిపప్పు కడిగేసి మూత లేకుండా ఒక 10 నిమిషాలు ఉడకపెట్టాలి. తర్వాత ఈ గోంగూర బాగా ముదరదు అనమాట, అందుకనే ఇలా కనపడుతుంది. దీన్ని కడిగేసి పెట్టుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర వేసేద్దాం. చూడండి, ఇప్పుడు గోంగూరలోకి పచ్చిమిర్చి ఒక 10-15 తీసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. కొంచెం కారం తక్కువ తినేవారు తక్కువ వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గోంగూరలో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుగా అయినా పర్లేదు, తొందరగా ఉడుకుతుంది. కొంచెం లావుగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అది ఉడుపులో ఉడుకుతుంది కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. తర్వాత కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అన్న వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెడదాం. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాక 2-3 విజిల్స్ వస్తే చాలు. చూసారా, గోంగూరలో ఉప్పు వేసిన తర్వాత కలిపేసుకోవాలి. కొంచెం ఉడకనట్టుంటే ఇంకో విజిల్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పోపు చేసేసుకుంటే అయిపోతుంది. ఈ గోంగూర తాలింపులో ఊరమిరపకాయలు వేస్తే చాలా బాగుంటాయి. ఇవి వేసినప్పుడు తెల్లగా ఉంటాయి, వర్షాలు పడే కొద్దీ కొంచెం నల్లగా అవుతూ ఉంటాయి. మనం చెప్పే పేరుని బట్టి కొద్ది కలర్ మారుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు అయితే వేయడం లేదు నేను. గోంగూర కొంచెం ముదిరితే కొంచెం ఇలా ఉంటుంది, లేతదైతే చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. చూసారా, మంచి టేస్ట్తో గోంగూర పచ్చనిపప్పు రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. గోంగూరలో ఎంత నూనె వేసినా కనిపించదు అన్నమాట.